ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 14వ తేదీ 15వ తేదీల్లో సింహరాశి వారికి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకు ఎలాంటి విజయం పొందుతున్నారు, ముఖ్యంగా ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఉన్నవారు ఇలాంటి ఒడిదుడుగులు తప్పనిసరి. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రేమ మరియు సంబంధం, విద్య, వృత్తి, డబ్బు మరియు ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకుందాం. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నామో తెలుస్తుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. సింహరాశి వారు ఈ 2 రోజులు ప్రశాంతవంతమైన, ఉద్దేశపూర్వకంగా మానసిక స్థితిని తెస్తుంది. విద్యార్థులు ఏకాగ్రతతో ఉండడం సులభం అని భావిస్తారు మరియు స్థిరమైన అధ్యయనము సమయము తర్వాత కఠినమైన అధ్యాయం కూడా అర్థవంతంగా మారుతుంది. పనిలో మీరు ప్రశాంతవంతమైన ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక 2వ ఛాన్స్ అనేది అస్సలు తీసుకోరు. ఎలాంటి సమావేశాలకైనా మొదటి నిర్ణయమే ఫిక్స్ అవుతారు. ఇకపోతే సాయంత్రం సామాజిక సందర్శన లేదా కుటుంబ కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపార యాజమాని పరిచయాలను విస్తృతం చేసుకోవడానికి సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు లేదా ప్రారంభించవచ్చు. పరస్థులు ఏదైనా ప్రయాణం చేసినట్లయితే కొత్త పరిచయాలతో మీకు కొత్త ఆలోచనలు అనేవి వస్తాయి. ఈ 2 రోజుల్లో మీ ప్రేమ మరియు సంబంధం ఎలా ఉంటుంది? ఈరోజు మీ ఆప్యాయతను కోల్పోవడం కష్టం మరియు ఇది చిన్న అపార్థాలను సరిదిద్దుకోవడంలో సహాయపడుతుంది. మీరు ఒక సంబంధంలో ఉంటే ప్రయాణం మరియు ఇంటి పనుల మధ్య త్వరిత సందేశాలను మాత్రమే కాకుండా పని తర్వాత సరియైన చాట్ కోసం సమయం కేటాయించండి. ఒంటరి వ్యక్తులు, స్నేహితుడి ద్వారా లేదా కుటుంబ సమావేశాలలో ఎవరినైనా కలవవచ్చు. స్వరాన్ని తేలికగా ఉంచండి మరియు సంభాషణను నియంత్రించడానికి ప్రయత్నించకుండా ఉండండి. మీరు ఏదైనా మాట్లాడినట్లయితే అది పొరపాటున అర్థం చేసుకుంటారు కాబట్టి అవసరమైతేనే మాట్లాడండి. ఇకపోతే ప్రేమలో ఉన్నవారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఒక చిన్న సంభాషణతో మనసు అనేది తేలికగా చేసుకుంటారు. పార్ట్నర్ కానీ భాగస్వామి కానీ ఏదైనా మనసు ప్రశాంతంగా లేనట్లయితే మీరు ఒక చిన్న మెసేజ్తో మనసు అనేది ఉల్లాసంగా ఉంచండి. కాబట్టి కాస్త సమయం అనేది వారి కోసం కేటాయించండి. వృత్తి మరియు విద్య ఏ విధంగా ఉంటుంది? ఈ రోజున మీ అతిపెద్ద ఆస్తి ఏమిటంటే ఆత్మవిశ్వాసం. మీరు పనులను స్పష్టతతో నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రెజెంటేషన్, శిక్షణ లేదా క్లయింట్లతో వ్యవహరించడం అవసరమయ్యే ఏదైనా సరే మీరు సమయాన్ని ఫాలో అవుతారు. సమీక్ష సమావేశం ఉంటే సిద్ధంగా వచ్చి పాయింట్లతో మాట్లాడండి లేదా సేవలో ఉన్నవారు విశ్వసనీయమైన ప్రశంసలు పొందవచ్చు. వ్యాపారవేత్తలు ప్రయాణ ప్రణాళికలను క్రమబద్ధంగా ఉంచుకోవాలి. పత్రాలు, కాల్స్ మరియు ఫాలో అప్స్లను
సకాలంలో పూర్తి చేయండి. మీకు ఏదైనా సమస్య వచ్చినా కూడా వెంటనే తొలగిపోతుంది. దానికి వెంటనే పరిష్కారం మీకు దొరుకుతుంది. ఇక ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందంటే, ప్రయాణం, కుటుంబం, కార్యక్రమం లేదా సామాజిక విహారయాత్ర కారణంగా ఖర్చు పెరగవచ్చు. కాబట్టి మీరు బయటకు వెళ్ళే ముందు పరిమితిని నిర్ణయించుకోండి. మంచి విషయం ఏమిటంటే, మీ డబ్బు పట్టు స్థిరంగా ఉంటుంది మరియు మీరు ఆకస్మిక కొనుగోళ్లకు వృధా చేసే అవకాశాలు తక్కువగా చేసుకోండి. మీరు వ్యాపారాన్ని విస్తరించే రవాణా మరియు బస వంటి ఆచరణాత్మక ఖర్చులపై దృష్టి పెట్టండి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే, మంచి శక్తి మరియు ఉల్లాసమైన మనసుతో ఆరోగ్యంగా మెరుగ్గా ఉంటారు. అయినప్పటికీ బిజీ షెడ్యూల్స్ లేదా రోజులో తర్వాత జరిగే భోజనం సమయం దాటకూడదు. ఎందుకంటే మీరు చేసే శ్రమకు కనీసం సమయానికి భోజనం చేయాలి. ప్రయాణం మరియు సుదీర్ఘ సమావేశాలలో సమయంలో తగినంత నీరు త్రాగండి. ఉదయం లేదా సాయంత్రం చిన్న నడకతో తేలికపాటి మీకు దొరుకుతుంది. సమయానికి నిద్రపోండి. ఇది సరిపోతుంది. ఆరోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. ప్రేమలో చాలా ఆనందంగా ఉంటారు. చిన్న సమస్య అయినా దాన్ని దాటగలరు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ రోజున ప్రారంభించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ప్రారంభించిన పనులు విజయవంతంగా అవుతాయి. అలాగే వృత్తి, వ్యాపార రంగాలలో పురోగతి కనిపిస్తుంది. కీలకమైన పనులను చాకచక్యంగా పూర్తి చేస్తారు. మీ తెలివితేటలు మంచి ఫలితాలను అందిస్తుంది. విజయాలు సాధించడానికి కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. లక్ష్యం మీకు చాలా చేరువలో ఉందని గుర్తుంచుకోండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఏకాగ్రతతో పనిచేస్తే మీ కష్టానికి తగిన ఫలితం వెంటనే దక్కుతుంది. మీ పనిలోని మనోబలం మీకు శక్తిని ఇస్తుంది. దైవబలం తోడైతే మరింత బాగుంటుంది. కాబట్టి ఏదైనా కార్యక్రమం దిగ్విజయం చేయాలనుకుంటే శ్రీమన్నారాయణని లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. అలాగే సమాజంలో మీకు సరియైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో పరిస్థితులు తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ పనులను మధ్యలో ఆపకుండా నిరంతరం శ్రమించండి. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. శనిదేవుడి ధ్యానం చేయడం వలన మీకు మరింత శుభప్రదం జరుగుతుంది. 2 రోజులు మీకు ఒక గోల్డెన్ టైం. మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి మీరు ఎలాంటి సమయాన్ని వృధా చేయకుండా శ్రమపడండి. ఖచ్చితంగా మీ జీవితంలో విజయం అనేది సాధిస్తారు. ప్రేమలో కాస్త జాగ్రత్త ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా చేయడం వల్ల సమాజంలో మంచి పేరు, హోదా, పలుకుబడి అనేది వస్తుంది. అలాగే మీరు ఈ రోజున ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఎవరితోనైనా శాంతంగా మాట్లాడుతారు. దాని వలన సమాజంలో పేరు వస్తుంది.